కస్టమర్ టార్గెట్ ఎవరు? ఎప్పటిలాగే పెద్ద టార్గెట్. నేను కొన్ని లోన్ యాప్ చెప్తాను, వాటిలో ట్రై చేయి. అది నీ ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇస్తే చాలు. ఊరుకుంటున్నా నీళ్ళు పులి అదేయాలి ఇవ్వద్దు. ఎలాగైనా నాకు డబ్బులు కావాలి. నువ్వే నాకు గాలి చూపించాలరా. నేనున్నా కదరా, నీకు లింక్ పంపిస్తాను, అందులో లోన్ యాప్ డౌన్లోడ్ చేసుకో. 5,000 ఫెస్ట్ డ్యూ కట్టాలని చెప్తున్నాడు. లేకుంటే ఫోటోలు వీడియోలు అన్ని మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తున్నాడు. ఏం నిర్మంచావు నీ అబ్బా? కరెక్ట్ లింక్ పంపించాను రా, ఇలా జరిగింది నాకు తెలియట్లేదు. నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఏం చేసి తీసుకురావాలి? నువ్వు ఏం చేసి డబ్బులు తీసుకొస్తావో నాకు తెలియదు. టైంలో కట్టేయాలి. దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందని వాడు, సుఖములు కలిగినప్పుడు స్పృహ లేనివాడు, రాగము భయము క్రోధము పోయినవాడు స్థితప్రజ్ఞుడని చెప్పబడు. హలో సార్. సార్ మీరు ఇంకా ఈఎంఐ కట్టలేదు సార్. కట్టను. కట్టరా? ఎందుకు? ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. నాట్ ఇంట్రెస్టెడ్ ఏం సార్? నాట్ ఇంట్రెస్టెడ్ అంటే నాట్ ఇంట్రెస్టెడ్. రేయ్, నేను నీకేమన్నా ఆపరేషన్ అనేట్రా? రేయ్, రెస్పెక్ట్. ఏయ్, రాగిరా సార్కి సార్. మర్యాదగా డబ్బులు కట్టకపోతే నీ ఫోటోలన్నీ మాఫ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తా. అప్లోడ్ చేసుకో, మార్ఫింగ్ చేసుకో, యాన్నైనా పెట్టుకో, నన్నైతే ఫేమస్ చేయి. అస్సలే ఫాలోవర్స్లకు చేస్తున్నాను రా. నువ్వు ఫేమస్ చేస్తావు కానీ నీకేం కావాలి చెప్పు? చేసుకో, ఎంజాయ్ పండగ. మన తక్షణ కర్తవ్యం. వచ్చేటప్పుడు గడ్డం చేయించుకోనరా. ఎందుకు? ఇంటర్వ్యూ ఉంది. గుడ్ మార్నింగ్. బ్యాడ్ మార్నింగ్. ఏంటి అలా ఉన్నావు? అది నేను తాగిన కాఫీరా. నేను కూడా ఎంగిల్ చేశాను ఇప్పుడు. పండగ చేసుకో. ఏమైందిరా మొహం మొగ్గలా పెట్టావు? ఏం చెప్పాలరా, ఆఫీస్ టెన్షన్స్. వాట్? ది మోస్ట్ సక్సెస్ఫుల్ ఎస్ఏ రామ్ నందన్ కూడా టెన్షన్స్ ఉంటాయా? ఏంటి చెప్పు చూద్దాం. మమ్మ లాస్ట్ 2 monthsలో మన నంద్యాలలో 32 సూసైడ్స్ జరిగాయి. సూసైడ్స్ అంటున్నావు కదరా, వాటికి నువ్వేం చేస్తావు? 1-2 జరిగితే సూసైడ్స్, అదే ఇలా కంటిన్యూస్గా 32 జరిగితే సూసైడ్స్ ఎలా అవుతాయిరా? దీని వెనకాల ఎవరో ఉండి మాస్ సూసైడ్ జరిగేలా ప్లాన్ చేస్తున్నారు. ముందు వాడిని పట్టుకోవాలి. ఏమంటున్నావురా, అలా ఎలా అవుద్ది? చనిపోయిన వాళ్ళ అకౌంట్లో ఎగ్జాక్ట్గా 1 week ముందు అమౌంట్ పడ్డాయి. విత్ ఇన్ సెకండ్స్లో కట్ అయ్యాయి. ఆ తర్వాత లిటిల్ బిట్ ఆఫ్ అమౌంట్ ఆ అకౌంట్ నుంచి అన్నోన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఆ తర్వాత సేమ్ వీక్ సూసైడ్. మరి ఆ అన్నోన్ అకౌంట్ ఎవరితో కనిపెడితే అయిపోతుంది కదా. అది సైబర్ క్రైమ్ వాళ్ళు కూడా కనిపెట్టలేకపోయారు. అంటే వాడు హ్యాకర్ అంటున్నావా? వాడు హ్యాకరో, క్రిమినలో, సైకోనో, మనుషుల్ని ఎందుకు పీడించి సూసైడ్కి కమిట్ ఎలా చేస్తున్నాడో తెలియట్లా. బ్లడీ అనెథికల్ బాస్టర్డ్. కూల్ కూల్ కూల్. అలా అంటే రీసెంట్ ఒకడు 1 crore అప్పు చేసి ట్రేడింగ్ చేశాడు. ట్రైన్ కింద పడి సూసైడ్ చేసుకున్నాడు. వాళ్ళ అమ్మ 3 ఎకరాల పొలం అమ్మి మరీ అప్పు కట్టింది. అలా నువ్వు ట్రేడింగ్ జోలికి పోవట్లేదా? స్టాక్ మార్కెటింగ్ చేయట్లేదా? ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయిరా. అందుకని దేని జోలికి పోను. నేను ఎక్కించిన లోన్ యాప్ కూడా డిలీట్ చేసేసాను. కృష్ణ, ఐ నీడ్ యువర్ హెల్ప్ రా. మేము ఎంత ట్రై చేసినా అంతో ఎంతో పబ్లిక్ హెల్ప్ కూడా కావాలి. అవేర్నెస్ పబ్లిక్ నుండే కలగాలి. చూడు మామ, సాయిబాబా ఫోటో 10 మంది షేర్ చేయని చెప్పు, చేస్తాం. కానీ ఇలాంటి మాత్రం చేయం, ఎందుకంటే మాకు భయం. ద ఎక్స్ జర్నలిస్ట్ గౌతమ్ కృష్ణ, నువ్వేనారా ఇలా మాట్లాడేది? అలా ఒకసారి సాల్వ్ చేద్దామని వెళ్ళి ఆ గజగాన్ని వేసేసా. కనీసం క్రెడిట్ కూడా ఇవ్వలేదు. ఎలాగో నిన్న మర్డర్ నుంచి సేవ్ చేశా. అంతేగా నేను కూడా జాబ్ మానేసా. తర్వాత నాకు తెలియదు. అవన్నీ సర్లే కానీ ముందు డీపీలో ల్యాప్టాప్ పెట్టుకున్న ఫోటో ఉంది, అది ఎందుకు? ఎందుకంటావేంట్రా? అది చూసినప్పుడు నా బాబు నన్ను వేసుకుంటున్నాడు. నీ తోటోడు చదువుకొని మంచిగా పోలీస్ ఆఫీసర్, నువ్వు ఉన్నావు ఎందుకు అని చెప్పి. భలే గొప్పడ్రా బాబు మీ బాబు. అలా పొద్దుస్తమానం చుడుతుంటే ఇంకేం బాగుపడతాను రా. సర్లే, టీ కూడా అయిపోయింది, పద. సరే పద, నాకు కూడా ఆఫీస్ టైం అయింది. ఏంటి కొత్త ఫోనా? కొట్టేసిన ఫోన్ 70,000. అబ్బో, ఎందుకురా అంతంత పెట్టి కొంటారు? ఫోటోలు బాగా వస్తాయిరా. ఎంత బాగా వచ్చినా మళ్ళీ ఎడిట్ చేసి అప్లోడ్ చేసుకోవాల్సిందే కదా. ఓరని పారనా. ఎర్రబట్టలు పచ్చబట్టలు తెచ్చి చాలరా మనకి.
వాడి ఫోటో పంపించు. వీటి దగ్గర కొట్టాల్సిన 5 లక్షలు కాదు, ₹1,00,00,000. అవన్నీ నేను చూసుకుంటాను. నువ్వు ఫార్మాలిటీస్ ఫినిష్ చేసి లింక్ పంపించు చాలు. ఈయనేంటి ఇక్కడే ఉన్నాడు? హలో, ఎమర్జెన్సీయా? ఇప్పుడే వస్తున్నా. ఎరా ఎక్కడికి వెళ్తున్నావు? బయటికి నాన్న. బయటికంటే బయటికంటే బయటికే. ఇలా పొద్దుస్తమానం ఊరి మీద పడి తిరగడం కంటే ఏదైనా పని చేసుకోవచ్చు కదరా. చూనానా, ఇలాంటి చిన్న చిన్న పనులు నేను వెళ్ళా. కొడితే కుంభస్థలం కొట్టాలి. మాజీ జాబ్ జాయిన్ అవుతా, అందరూ కామ్గా ఉండు, ఓకేనా? రోజున ఎక్కువైనట్టుంది. గీతోపదేశం చేయాల్సిందే. ముడ్డి కింద 30 సబ్జెక్టులు పెట్టుకొని IASలు IPSలు అవుతానంటున్నావు. ఇలా పగటి కళ్ళు కంటూ ఉంటే చెవులు ఉంటాయి గాని అందులో డబ్బులు ఉండవు నాన్న. డబ్బు లేకపోతే నాన్న గుండె దగ్గర గూబల్ పొందిగా. అబ్బో, అయితే వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకురా. సరే, డబ్బులి. ఏ గుండె ధైర్యం గుత్త బలుపు ఉందన్నావుగా, తీసుకురాపో. వెళ్ళు. అర్థమైందా? వెళ్ళి నా పేరు చెప్పి నా ఖాతాలో రాయించుకోరా. వెళ్ళి. ఏదో కాలేజ్ ఉండకపోతున్నాడు, ఇంకా ఎలక్ట్రిసిటీ సర్టిఫికేట్స్ ఎప్పుడు కొంటాడు. అరే, మనం ఇప్పటికే హాఫ్ తాగాం రా. అరే జామ్ లేదు కదా, తాగడానికి డబ్బులు ఎట్లా వచ్చినాయిరా? స్కామ్ చేసిన. ఎట్లరా? అటు చూడు చెప్తా. అరుంధతి నక్షత్రం, మన తక్షణ కర్తవ్యం. మామ 20 రూపీస్ మామ. లైఫ్ అంటే తడరా, ఎమర్జెన్సీ 20 రూపీస్ చాలరా. అరే ప్లీజ్ రా. మామ 20 రూపీస్, మామ 20 రూపీస్, మామ 20 రూపీస్, మామ 20 రూపీస్. ₹15 మీకు ఫోన్ పే ద్వారా వచ్చాయి. థ్యాంక్ యూ బాస్. ఇలా కూడా చేయొచ్చా మామా? ఇప్పుడు మనకు ఆకలి ఎత్తుంది, అవసరం ఉందని ఎవరు డబ్బులు ఇయ్యడు. ఇట్లాంటి దాంట్లో కదా డబ్బులు అవే వస్తాయి. అవునా? నిజమా? ఫోన్ వస్తుంది, ఒక్క నిమిషం. హలో హలో సార్, మేము లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి కాల్ చేస్తున్నాము. ఫ్రీగా ఉన్నారా? లేదండి, రెంట్ కట్టే ఉంటున్నాం. నెలకి 2,500. అలా కాదు సార్, ఖాళీగా ఉన్నారా అని. లేదండి, మంది వేస్తున్నాం. ఒక హాఫ్ అయిపోయింది, ఇంకా హాఫ్ పంపిస్తావా? అయ్యో అలా కాదు సార్, మీరు చనిపోతే మేము డబ్బులు ఇస్తాం. నేను చచ్చిపోతే మీరు డబ్బులు ఇవ్వడం ఏంటండి? అదేం శాడిజం అండి బాబు. అదే సార్, మీకు యాక్సిడెంట్ అయ్యి చనిపోతే మీ ఫ్యామిలీకి డబ్బులు ఇస్తామండి. అలాగే, నేను చచ్చిపోగానే ఫోన్ చేస్తాను, వచ్చి మా ఫ్యామిలీ డబ్బులు ఇచ్చేయండి. బాయ్. బిజీగా ఉంటే డిస్టర్బ్ చేస్తారు మామ ఇల్లు. అయినా నీకు ఏ అమ్మాయి పర్లేదు కదా మామ? నీకెలా తెలుసు మామ? అందే, నాకు అన్నీ తెలిసిపోతుంటాయి. హాఫ్ కేడ్ చోటైనా నాతో సిట్టింగ్ ఎందుకు వేస్తారో. నానా, బిజినెస్ చేద్దాం అనుకుంటున్నా, లోన్ అప్లై చేశాను, మీ సైన్ కావాలి. బిజినెస్ చేస్తావా నువ్వా?
ఏం బిజినెస్ రా? టీ బిజినెస్. ఏంటి టీ కొట్టు పెట్టుకోవడానికా? అప్పుడు లక్షలు ఖర్చు పెట్టి ఇంజనీరింగ్ చదివించింది. టీ అంటే టీ కాదు నాన్న, ఇట్స్ ఏ కాఫీ షాప్. అదేలే ఓయ్, అక్కడ అమ్మేది టీ కాఫీలే కదా. అదే, దానికి మీ సైన్ కావాలి, చూడండి కొంచెం. చేస్తానంటావు. ఇది ఒక్కసారికి నాన్న. సరే, పెట్టక చేస్తానా? పెట్టకపోతేనే చేస్తాను. అయిపోయింది. అరే ఆగరా. నీ ఫోన్ ఇవరా. నా ఫోన్ ఎందుకు? ఇవో. ఏం నాన్న, రోజు ఉదయం సాయంత్రం 14 రూపాయలు ఇవన్నీ ఆ పాన్ షాప్ లోకి వెళ్తున్నాయి. ఎందుకు వెళ్తున్నాయి? కక్కుడితే నా కొడుకు సిగరెట్ తాగుతున్నట్టున్నాడు. ఏం చేస్తున్నావు? మీ ఫోన్ ఇవ్వండి. నా ఫోన్ ఎందుకురా? ఇవ్వండి చెప్తాను. ఇది తీసుకో. రోజు సాయంత్రం 7:30కి 150 A1 మైన్స్కి వెళ్తున్నాయి. మీరు చేసేటేంటివి డొనేషన్లా? అయినా నేనేం చేస్తే నీకెందుకురా? ఒక్క నిమిషమే. ఏం చేస్తున్నాడు? ఈ ఎండేమో నడినెత్తికి వచ్చేసింది. ఈడు చూడు ఎలా పడుకున్నాడు. తేవర్దున్న పోత. ఏంటన్నా పొద్దులే? ఏంటన్నా? ఎక్కడైనా ప్లేస్ ఎదుక్కొని బిజినెస్ స్టార్ట్ చేసుకుందామని లేదు. పొద్దున 11 అయినా పందిలా పడుకుంటున్నావు. పనికి మాలిన ఎదవా. నేనేంటి బిజినెస్ చేయడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? నువ్వే కదరా రాత్రి. అందుకే మందులోకి సోడా కలుపుకునేది, లేకపోతే ఇదిగో ఇలాగే ఉంటుంది. నేను తాగానా? నువ్వు తాగినందుకు కదరా కొట్టింది. ఎక్కడ? కల్లోనా? ఏం మాట్లాడుతున్నా? హలో, ఏం మాట్లాడుతున్నారండి? నేనేంటి లోన్ తీసుకోవడం ఏంటి? నేను ఏ లోన్ తీసుకోలేదు. ఏదో రాంగ్ నెంబర్ కాల్ చేసేట్టున్నారు, చూసుకోండి ఒకసారి. మా నాన్న సంతకాలు పెట్టాడా? లేదండి, ఎక్కడేదో మిస్టేక్ అయినట్టుంది, సో చెక్ చేసుకోండి. నేనైతే కాదు. హలో చ ఇప్పుడు ఈ విషయం మా నాన్నకి చెప్పి బాధ పెట్టాలా? దీన్ని ఎలాగ నేనే సాల్వ్ చేయాలి? ఎలా? ముసలి నా కొడుకు సావగొట్టాడు. రే కృష్ణ, రే చూసి కూడా పట్టించుకోకుండా పోతున్నావు అబ్బా. ఏంట్రా అలా ఉన్నావు? నాన్నతో గొడవ? అది ఎప్పుడు ఉండేదేగా. లైట్ తీసుకో, ఏదో ఒక రోజు ఆయన్నే అర్థం చేసుకుంటాడు. సర్లే, నువ్వేంటి అలా ఉన్నావు? చెప్పా కదరా హ్యాకర్ గురించి అని. చాలా ప్రెజర్ ఎక్కువైపోయింది. పైగా ఒక్క క్లూ కూడా దొరకట్లేదు. ఎలా పట్టుకోవాలో అర్థం కావట్లేదు. పట్టుకోలేవు ఏంటి? ఐ మీన్, నువ్వు ఒక నార్మల్ ఎస్ఐవి, సైబర్ క్రైమ్ వల్లే కనిపెట్టలేకపోయారు. నీ వల్ల ఎలా అవుద్దని? ఎండ్ ఆఫ్ ద డే వాడి క్రిమినల్, నేను పోలీస్. ఖచ్చితంగా పట్టుకొని తిడతా. అదే ఎలా? అది తెలియకే పొద్దున్నుంచి ఇది 10 అయినా నువ్వు టీ తాగుతున్నావేంటి? హలో, ఎవరు? నేను బి కృష్ణని. నేను చెప్పేది కొంచెం జాగ్రత్తగా విను. పొద్దునుంచి చాలా విచిత్రమైన కాల్స్ వస్తున్నాయి. ఏదో లోన్ అంటున్నారు, డ్యూ కట్టాలంటున్నారు, మా నాన్న సంతకం కూడా పెట్టాలంటున్నారా? ఇది ఏదో నువ్వు చెప్పిన స్కామ్ లాగే అనిపిస్తుంది నాకు. రే ఆగరా, రే ఆగరా నా కొడక.
అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఏం పరిగెట్టాడు రా! గాడిదకి గుర్రానికి క్రాసింగ్ చేస్తే ఉంటున్నాడు. వాడి పరుక్కి హ్యాట్స్ ఆఫ్ బాంచల్. ఆల్మోస్ట్ పట్టుకోనికి పోయినారా, కానీ మిస్ అయిపోయాడు. నాకు తెలిసి కన్ఫామ్ గా నేను ఎదుగుతున్న హ్యాకర్ వాడే, కానీ వాడు చూడటానికి అచ్చం నీలాగే ఉన్నాడు. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ. అర్జెంటుగా సిగరెట్లు తాగడం తగ్గియాలి. అగిపోయాడునా? ఎవడై ఉంటాడు? నన్ను ఎందుకు టార్గెట్ చేశాడు? అసలేం కావాలి వీటికి? అసలు ఎవడీడు? నేనే బాచికలు వేసేది నేనే, ఆట ఆడించేది నేనే. నేను చెప్పినట్టే వినాలి. ఇక్కడ నేనే సూత్రధారి, నువ్వు కేవలం పాత్రధారివి మాత్రమే. పరిగెత్తు పరిగెత్తు, అలసిపోతావు కానీ వదలను. ఎంట్రీ నీదే, ఎగ్జిట్ ఉండదు. చావు కేక మాత్రమే విడుదల. హలో, దిస్ ఈస్ డ్యూక్ 369. నాకు గొల్ఫిన్లా గంట ఫోన్ చేస్తానంటరా. కాసేపట్లో ఈఎంఐ కట్టాలని టెన్షన్ లేదు, ప్రశాంతంగా సిగరెట్ తాగుతున్నావు. సిగరెట్ తాగేదే టెన్షన్ వల్ల, అదైతే బ్రోడం చూస్తున్నా అదొక టెన్షన్. ఇంకో చేసి మళ్ళీ ఇంకో టెన్షన్ పెడుతున్నావు నాకు. ఏం కావాలరా? పడేసి పరిగెత్తరా. పడేసి పరిగెత్తాను. 14 రూపాయలు ఎట్టు కొన్నాను రా, ప్రశాంత్ తాగానేరా బాగున్నాను. దీనికంటే కమిడీలా కనిపిస్తాను రా, పడేసి పరిగెత్తరా. ఓహో, పోనీ ఎలా చెప్తే పరిగెడతావా? రోజు ఎంతో గర్వంగా గౌరవంగా గవర్నమెంట్ జాబ్ చేస్తున్న మీ నాన్న పరువు పోతే అప్పుడు పరిగెడతావా? మీ నాన్న పేపర్ సంతకాలు పెట్టించుకుంది లోన్ పేపర్ల మీదనో కాఫీ షాప్ పేపర్ల మీదనో కాదు. మీ నాన్న ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్. ఆయన సంతకం కోసం ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు క్యూ కడతారు. కొన్ని కోట్లు వచ్చేసి సంతకం రాది. సో ఇప్పుడు నువ్వు పరిగెడితే నా యుగో సాటిస్ఫై అవుతుంది. నా యుగో సాటిస్ఫై అయితే అంతకంటే ఇంకేం కావాలి? సో చెప్పు, పరిగెడతావా అమ్మేయాలా? పరిగెడతావా అమ్మేయాలా? పరిగెడతావా అమ్మేయాలా? పరిగెడతావా అమ్మేయాలా? పరిగెత్తా. అడుగుదామా వద్దా? మాస్టర్ అగ్గిపెట్టుందా? అలాగే సిగరెట్ ఏమన్నా ఉందా? ఉంది కదయ్యా, లేదంటావే? చెదురు మధురైన ఆశలే సహచారమా, నిద్రలు దోచుకున్నడే వెనకే దాగింది బాధ కళ్ళల్లో. ఏ అడుగైతే వేశాను నన్నే వెనక్కి లాగింది, ఏ మాటైతే నమ్మాను అది నన్ను మాయా చేసింది. నిన్నే ధైర్యమా అని నన్ను ప్రశ్నిస్తా, నిరవేనైనా ఉండవా నీతి నా పక్కన నిలుస్తా. రారా భోజద్దు రా. లేదు నాన్న, నాకు ఆకలి లేదు, మీరు తినేయండి. ఆకలి లేకపోవడం ఏంది? గమ్మున తిందురా. వస్తే చెప్తాం కదా నాకు ఆకలి లేదని. నువ్వు తిను, నేను అరిగిపోతే తినకపోతే నువ్వు దెబ్బకు నన్ను.
అరే ఇప్పుడు నేనేమన్నాను రా? రే కిందికి రారా. వస్తున్నానన్నా. ఇలా తయారయ్యమంటారు నువ్వు? ఎప్పుడు ఏదో ఒకటి ఇంటి మీదకి తీసుకురాకుండా ఉండలేవా నువ్వు? నాన్న నాన్న నిజంగా అసలు ఏం జరిగిందో ఏం జరుగుతుందో నాకేం తెలియడం లేదు నాన్న. సడన్గా రోజు ఫోన్ వచ్చింది, ఈఎంఐ కట్టాలన్నారు. నేనేమో బండి తగ్గట్టు పెట్టేసి ఎలా వాళ్ళు ఈఎంఐ అయితే కట్టేశాను, కానీ ఇప్పుడు వాళ్ళు మళ్ళీ డబ్బులు కట్టాలంటున్నారు. ఏం చేయాలో ఎలా తేవాలో నాకేం తెలియడం లేదు నాన్న. అసలు అన్నం తెలుసా ముద్ద దిగడం లేదు నాన్న. ప్రశాంతంగా నిద్రపై 4 days అవుతుంది నాన్న. వాళ్ళకేమో నీ సంతకం కావాలంట, నీకేమన్నా అవుతుందేమో భయం నాన్న. నన్ను నమ్మను నాన్న, నీ కొడుకు నాన్న, నేను ఏ తప్పు చేయలేదు నాన్న. ప్లీజ్ నాన్న నమ్మను నాన్న, ప్లీజ్ నాన్న. సరేనన్నా, టెన్షన్ పడద్దు. ఇంతకీ ఇది ఎవరు చేశారో తెలిసిందా ఏమైనా? తెలియదు నాన్న, కానీ కనుక్కుంటా. వాడు ఎవడైనా కానీ కృష్ణుడు కురుక్షేత్రం చేస్తలా ఉంటుందో వాడికి చూపిస్తా. వెళ్ళి వాడు ఇంకా ఎంతమంది అమాయకుల జీవితాలతో ఆడుకుంటాడో. శ్రీకృష్ణుడి వెంట వాసుదేవులా నీ వెంట నేనుంటా. నానా చెప్పు నాన్న. సెకండ్ సెటప్ ఏం లేదుగా నీకు? నాకా? అంటే వాడి మొహం నా మొహం చూడడానికి ఒకేలాగే ఉంది. నాకెందుకో నీ మీద డౌట్గా ఉంది. ఏనా వర్షం కూర్చుని రాత్రి అడిగిన అయినావా? రే నేను నీ నానన్రా, నిప్పున్రా. అదే ఎవడు కొంపల్ని పెట్టావో మంట నాకు వస్తుంది ఇక్కడ. ఎన్ని స్కాములు చేశారా? అరే మీరు చేసిన స్కాములతోటి ఒక మినీ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయొచ్చురా. హ్యాట్స్ ఆఫ్ రా మీకు. హలో ఎవరు? ఎందువదన కుందరదన మందగవన మధుర వచన. వావ్, ఎవడ్రా నువ్వు పాటలు పాడుతున్నావు? మిస్టర్ డ్యూక్ 369 అలియాస్ అర్జున్ కృష్ణ. నిక్కత్తల్లని కత్తమ్మిక మొత్తం ప్రూఫ్తో సహా వస్తున్నాను. ఈరోజు నువ్వు ఎక్కడున్నా నీ చాప్టర్ కత్తం. ఐఎమ్ కమింగ్. లైటర్ ఉందా? ఉంది కానీ ఇవ్వను. సిగరెట్ ఉంది అయినా ఇవ్వను. 10 సార్లు నా సిగరెట్ కావాలా నీకు? ఎందుకు వచ్చాడు, ఎందుకు తిట్టాడు, ఎందుకు వెళ్తున్నాడు, అసలు ఎవడ్రా ఈడు? హలో. హాయ్ అర్జున్, ఎలా ఉన్నావు? కాసేపట్లో పోలీసులు వస్తారని కూడా భయం లేదు. ప్రశాంతంగా సిగరెట్ కాలుస్తున్నావు. పడేసి పరిగెత్తరా.
కపట నాటక సూత్రధారి నేనైనా మాయాదారి కృష్ణుడు నువ్వేగా. ఏం నటించవురా? ఇదంతా నేను ఎవరో ఎక్కడుంటానో తెలుసుకోవడానికేగా. ఎలా కనుక్కున్నారా? నీది కంప్యూటర్ బ్రెయిన్ అయితే నాది కంత్రి బ్రెయిన్. మంచిగా వచ్చినావు, టీ తాగినావు, పోయినావు, కానీ గ్లాస్ మర్చిపోయినావు. అక్కడ నీ ఫింగర్ ప్రింట్స్ పట్టుకొని నీ పేరు కనుక్కున్నావు. పాయింట్ నెంబర్ 2, నీకు టెన్షన్లో బ్రెయిన్ సరిగ్గా పనిచేయదనుకుంటా. సిమ్లు మారుస్తాం కానీ ఫోన్ మార్చట్లేదు. మా రామ్మగారు దాని వెనకాల నా IMEI నెంబర్ పట్టుకొని నువ్వెక్కడున్నావు, నీ ప్లేస్ అంటూ కనుక్కున్నా. పాయింట్ నెంబర్ 3, నువ్వు నా ప్లేస్లోకి వచ్చి ఎలాగైతే మా నాన్న సంతకాలు పెట్టించుకున్నావో నేను కూడా నీ ప్లేస్లోకి వెళ్ళి అలాగే సాక్షులు సంపాదించా, కొట్టుకొచ్చా. అయినా ఎందరిని నాశనం చేశావు, ఎంతమంది చావులకు కారణమయ్యావు, ఎందరు ఉసురు తగిలిందో నన్ను గెలికావు. అరే నేను అఫీషియల్ యాప్లో మనీ తీసుకుంటేనే కట్టను, అలాంటి అన్అఫీషియల్ కూర్చొని గెలితే ఊరుకుంటానంటరా? తెంపితే దౌడ సైడ్ అయితే నాకు కొడక. సర్లే ఇప్పుడేంటి, పోలీసుని తీసుకొచ్చావా? ప్రతి క్లైమాక్స్ అంతేగా. మదర్ ప్రామిస్ రోయ్, నేను అంత మంచోడిని కాదు, నా కాడ అంత బడ్జెట్ లేదు, అస్సలే తిక్కరేగున్నాను. మాటలొద్దు, తెగొడే దందా. ఇప్పటికీ డ్యూరేషన్ కూడా ఎక్కువైపోయింది. చెంబాడియా, సిగరెట్ బాడీ, ఏక రెండో అమెరికన్ క్లబ్. జయరామ్ ఇక్కడ. నన్ను చంపినంత మాత్రాన్ని సమస్య ఇక్కడితో అయిపోతుంది అనుకుంటున్నావా? మనిషి అత్యాశతో ఎదగాలనుకున్న ప్రతిసారి ఆశ పుట్టించడానికి నాలాంటి వాడు పుడుతూనే ఉంటాడు. నువ్వు మాయదారి కృష్ణుడివే, కానీ నేను కేవలం పాత్రధారిని మాత్రమే. అసలైన సూత్రధారి దాని వెనకాల ఒక రహస్యధారి ఉన్నాడు. నువ్వు వాళ్ళని ఎప్పటికీ పట్టుకోలేవు. అబ్బా ఈ డబ్బా కామెడీ కథం. రే షార్ట్ ఫిల్మ్ ఎండ్ కూడా వచ్చేసింది, ఇంకేంటి మొహం చిరాకు పెట్టావు? ఒకవైపు ఏమో హ్యాకర్ ప్రాబ్లం, ఇంకోవైపు ఏమో నాకు గన్ను పోయింది. డిపార్ట్మెంట్ తెలిస్తే నా జాబే పోతుంది. ఓ రీ, ఇది ఎక్కడ దొరికిందా నీకు? గన్ను అది అక్కడ దొరికింది, నీకు దాన్ని తీసుకొస్తున్నా. ముందు చూస్తే బొమ్మ అనుకున్నాను, బరువుగానే ఉంది, ఒరిజినల్ అనేది. కథలు పడకు, కథ చెప్పు. ఓకేరా కూల్. అనగనగా 2 రోజులకి ఏం జరిగిందంటే, ఏం జరిగింది తలపైకెత్తి చెప్తా. ఓకే. నీ అబ్బా అప్పుడేమో గజగాడు, ఇప్పుడేమో ఈడు. మా అమ్మ తన కోసం నన్ను పోలీస్ చేయలేదురా, మీ క్రైమ్స్ అన్ని కవర్ చేయడానికి పోలీస్ చేసినట్టుంది. సర్లే, గన్ను నాది, ఈ కేసు కూడా నాదే. ఈ కేసుని నా అకౌంట్ లోకి వేసుకొని నువ్వు ప్రమోషన్ కొట్టేస్తావా? లేకపోతే నువ్వు 14 ఏళ్ళు జైల్లో ఉంటావురా. నిన్నే సేవ్ చేస్తున్నా. మూసుకొని రా, నా మాట విను. హలో, ఎవరా? నా నెట్వర్క్ మొత్తాన్ని నాశనం చేసి ప్రశాంతంగా పార్టీలు చేసుకుంటున్నావా? నా నెట్వర్క్ ని టచ్ చేసావు, నా టీంని లేపేశావు. కౌంట్ యువర్ డేస్. 1 2 3
మళ్ళీ పడరా. ఒకే ఒక స్కామ్ని కంట్రోల్ చేసినంత మాత్రాన కంట్రీ మొత్తం కవర్ అయిపోదు కృష్ణ. కమ్ అండ్ జాయిన్ ఇన్ మై టీమ్. గెట్ రెడీ ఫర్ యువర్ నెక్స్ట్ టాస్క్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ వర్స్ట్ టైం. చరణ్ ని చంపేశారు. అర్జున్ ఎక్కడ ఉన్నాడో తెలియదు. నీడ్ టు టేక్ ఇన్ చార్జ్. I'm on it.